నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మిత్రదేశమే కదా అని ఇరాన్ వేసిన అడుగులకు డ్రాగన్ కంట్రీ చైనా గట్టి బ్రేకులు వేసింది. ఇన్నాళ్లు అండగా నిలిచిన చైనా ఇప్పుడు ఇరాన్కు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. అమెరికాను ఢీకొనే క్రమంలో హార్ముజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ఇరాన్ ఆడుతున్న ఆటలు చివరకు చైనా ఆర్థిక మూలాలనే దెబ్బతీస్తున్నాయి. దీంతో జిన్పింగ్ సర్కారు సర్వం మార్చింది. యుద్ధం మేఘాలు కమ్ముకున్న వేళ మిత్రత్వం కంటే ప్రయోజనాలే ముఖ్యమని చైనా తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి చుట్టూ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది తమ సొంత ఆస్తి అని, ఇక్కడ నౌకలు నడవాలంటే తమ అనుమతి తప్పనిసరని ఇరాన్ చేస్తున్న వాదనపై చైనా సీరియస్ అయింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం చాలా ముఖ్యమైందని, దీనిపై పెత్తనం చెలాయించడం తగదని ఇరాన్కు చైనా వార్నింగ్ ఇచ్చింది. నిజానికి చైనాకు అవసరమైన క్రూడ్ ఆయిల్లో సగానికి పైగా ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో చైనాలోని పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. రవాణా ఖర్చులు ఆకాశాన్ని తాకడంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుండటంతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే ఇరాన్ చేస్తున్న పనులు తమకు నష్టం కలిగిస్తున్నాయని చైనా భావిస్తోంది. మరోవైపు అమెరికా తీరు కూడా మంట పుట్టిస్తోంది. చైనాకు చెందిన సరుకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడం పరిస్థితిని మార్చేసింది. ఆంక్షలను ధిక్కరించి వెళ్తున్నారనే సాకుతో అమెరికా చేసిన ఈ పనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ మూల కారణమైన హార్ముజ్ సమస్యను పరిష్కరించాలని ఇరాన్పై ఒత్తిడి తెస్తోంది. ఒకవైపు అమెరికా దూకుడు, మరోవైపు ఇరాన్ మొండితనం మధ్య చైనా నలిగిపోతోంది. గల్ఫ్ దేశాలతో జరిగే వ్యాపారం సగానికి పైగా పడిపోవడంతో బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతోంది. అందుకే ఇప్పుడు చైనా శాంతి మంత్రాన్ని పఠిస్తోంది. యుద్ధం వద్దు, వ్యాపారం ముద్దు అన్నట్లుగా జిన్పింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇరాన్ తన పంతాన్ని వీడకపోతే మున్ముందు మద్దతు కష్టమేనన్న సంకేతాలను చైనా పంపింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. అమెరికాను నిలువరించడానికి ఇరాన్ను వాడుకున్న చైనా ఇప్పుడు తన ప్రయోజనాల కోసం అదే ఇరాన్కు షాక్ ఇవ్వడం గమనార్హం.